ఫ్రెండ్స్, ఈ వీడియో ఎడిటింగ్‌కి ఒక 4 ఫోటోస్ అయితే యూజ్ చేసిన. అది కూడా పీఎన్‌జీస్ చాలు. దానికంటే ఎక్కువైతే అవసరం ఉండదు. చాలా బాగుంటది. ఇంకోటేందంటే ఈ సాంగు ట్విట్టర్‌లో అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే నెక్స్ట్ లెవెల్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఒకసారి వినిపిస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చూశారు కదా! వీడియో అయితే ఇన్‌స్టాగ్రామ్‌లతో పాటు ట్విట్టర్ అంటే ఎక్స్‌లో కూడా చాలా ట్రెండింగ్‌లో ఉంది ఈ వీడియో అనేది. అంటే ఈ సాంగ్ అనేది. వీలుంటే మాత్రం ట్రై చేయండి. ముఖ్యంగా అయితే ట్విట్టర్‌లో ఎక్కడ చూసినా ఇదే సాంగ్ అయితే ఉంది. బాగా నచ్చింది. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. చాలా బాగుంటది. సింపుల్‌గా ఒక 4 పీఎన్‌జీస్ ఉంటే చేసుకోవచ్చు. నేను బ్యాక్‌గ్రౌండ్ అయితే ఆల్రెడీ ఫోటో రూమ్ యాప్‌లో రిమూవ్ చేసుకున్నాను నేను. ఓకే. మీరు కూడా ఫోటో రూమ్ యాప్ అయితే ఒకవేళ లేకపోతే మీరు టెలిగ్రామ్‌లో అక్కడికెళ్ళి సెర్చ్ చేసి ట్రై చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ నుంచి మీరు ఫోటో రిమూవ్ చేసుకోవడం చాలా సింపుల్. ఫోటో అప్‌లోడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మీ ఫోటో అయితే రిమూవ్ అయిపోతది. సింపుల్‌గా, ఈజీగా, పెద్ద కష్టం అయితే లేకుండా. ఓకేనా? ఇప్పుడు నేను మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! ఆ ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఎందుకంటే ఈ వీడియో కొంచెం ప్రాసెస్ అనేది వేరేలా ఉంటది కాబట్టి మొత్తం చూడండి. ఫస్ట్ ఈ వీడియో కింద ఫాంట్ ఇచ్చాను. అది యాడ్ చేసుకోండి. మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫాంట్ మర్చిపోకుండా యాడ్ చేసుకోండి. ఓకేనా? ఫస్ట్ నుంచి మొత్తం 4 ఫోటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. స్టార్టింగ్‌లో అయితే 1 డే అని ఉంది. ఇందులో మీరు ఏదైనా చేంజ్ చేసుకోవచ్చు. సంథింగ్ ఏదైనా బెటర్‌గా ఏమైనా పెడదామంటే పెట్టుకోవచ్చు. అది నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కడ చూసినా ఇదే టెక్స్టు అంటే స్టార్టింగ్‌లో చూపిచ్చి ట్రెండింగ్ అవుతుంది కాబట్టి. ఓకే. ఫస్ట్ అది కొంచెం స్క్రోల్ చేద్దాం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్‌గా 3 సెకండ్ ధర వచ్చేయండి. ఒక పీఎన్‌జీ యాడ్ చేద్దాం. ఈ పీఎన్‌జీ తీసుకున్న ఈ బీట్ మార్కర్‌కు పెట్టి కిందికి తీసుకొస్తున్నా దీన్ని. ఫస్ట్ కిందికి తీసుకొద్దాం. కొంచెం లుక్ బాగుంటది కాబట్టి కిందికి తీసుకొద్దాం. ఈ టెక్స్ట్ పైన పెట్టుకోండి ఇక్కడ. పెట్టిన తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి. కెమెరా ఆన్ చేసుకుంటే మీకు బాగా కనిపిస్తది. మీకు ఇప్పుడు మీ ఫింగర్ ఉంటది కదా! ఫింగర్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. సెంటర్‌లో పెట్టుకోండి. ఓకే. ఇంకోటేందంటే ఈ ఫోటో మీరు వీలుంటే బ్లాక్ అండ్ వైట్‌లో పెట్టండి. మంచి లుక్ ఉంటది. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్‌లో పెడితే ఏందంటే ఆ కలర్ ఎఫెక్ట్ అనేది దాని మీద కనిపిస్తది. మంచిగా కనిపిస్తది కాబట్టి బ్లాక్ అండ్ వైట్‌లో పెడతాలంటే ఏం లేదు. కలర్ అండ్ లైటింగ్‌లోకెళ్ళి ఇక్కడ సాచురేషన్, వైబ్రేషన్ ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. సాచురేషన్ 100 మైనస్ చేసుకుంటే బ్లాక్ అండ్ వైట్‌లో అయిపోతది. మంచి లుక్ ఉంటది. దీన్ని కాపీ చేసుకోండి. మీరు ప్రతి ఒక్క ఫోటోని కాపీ పేస్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫోటో యాడ్ చేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇంకో ఫోటో తీసుకుంటా. ఈ ఫోటో ఇక్కడ వరకు యాడ్ చేసిన. దీనికి కూడా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొస్తున్నా. టెక్స్ట్ పైన పెడదాం మనం. ఓకే. పెట్టేసిన. ఇప్పుడు ఆ టెక్స్ట్ అనేది ఆ ఫోటో అనేది కింద ఉంది. మనం మీ ఫింగర్ తోటి ఇలా జూమ్ చేసుకోండి. ఇలా సెంటర్‌లో చేసుకోండి. ఓకే. దీన్ని కూడా బ్లాక్ అండ్ వైట్‌లో పెడదామంటే పెట్టుకోండి. వీలుంటే మీ ఫోటో కొంచెం డార్క్‌గా ఉండేలాగా ట్రై చేయండి. ఎక్కువ డార్క్‌గా చేయాలంటే ఏం లేదు. ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళండి. ఎక్స్‌పోజర్ గామా యాడ్ చేసి గామాని ఇలా అయితే తగ్గిస్తే మీరు గామా కొంచెం తగ్గిస్తే మీకు ఆటోమేటిక్‌గా అది కొంచెం డార్క్‌లో అయితే అయిపోతది. మీరు వీలుంటే అలా పెట్టండి. లాస్ట్‌లో ఒక 2 ఫోటోస్ ఉన్నాయి. అవి కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ బీట్ మార్కర్‌కు పెట్టాను. బీట్ మార్క్ కాదు ఇది ఎక్కువనే ఉంటది. ఎంతవరకు పెట్టానో దీన్ని కూడా ఇక్కడ జూమ్ చేస్తున్నా. కిందకి తీసుకొస్తున్నా. కిందికి 100% తీసుకురావాలి. ఎందుకంటే పైన పార్టికల్ మనకు బాగా కనిపిస్తది. దాంతో పాటు కలర్ అయితే బాగా ఉంటది కాబట్టి అక్కడ పెట్టుకోండి. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫోటో తీసుకుంటున్నా. సారీ 2 ఫోటోస్ వస్తది అనుకుంటా. ఒకటే ఫోటో తోటి కవర్ చేసేద్దాం. ఓకే. ఈ ఫోటో ఈ సైడ్ వెళ్ళిపోయింది. కొంచెం జూమ్ చేస్తున్నా. ఇలా పెట్టుకోండి. దీన్ని కూడా కిందకి తీసుకురండి. సెట్ అయిపోయింది. ఓకే. ఇలాగే కొంచెం అడ్జస్ట్‌మెంట్ మాత్రం చేయండి. ఓకే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తర్వాత సేవ్ చేసుకోండి. ఓకే. ఇంకోటేందంటే చెప్పాలి మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో చాలామంది చూస్తున్నా నేను ఎక్స్‌పోర్ట్ ప్రాబ్లమ్ వస్తుంది. అంటే ఎక్స్‌పోర్ట్ ఫెయిల్డ్ అని వస్తుందని అంటున్నారు. అలా వస్తే ఒకవేళ అలా వస్తే కొన్నిసార్లు వస్తూ ఉంటది. మాక్సిమం కొన్నిసార్లు వస్తుంటది కాబట్టి నాకే వస్తది. అంటే లేయర్ ఎక్కువైతే కొన్నిసార్లు వస్తది. కొన్నిసార్లు మొబైల్ సపోర్ట్ చేయకపోతే కూడా వస్తది. అలా వస్తే మీరు క్వాలిటీ లో చేయండి. ఓకే. ఫ్రేమ్ రేట్ 30లోనే పెట్టండి. ఇక్కడ నుంచి ఇలా కూడా తగ్గించుకోండి. చాలామంది 720లో పెట్టినా కూడా ఎక్స్‌పోర్ట్ కావడం లేదని అంటున్నారు. నో ప్రాబ్లమ్ దానికి నేను సొల్యూషన్ చెప్తాను. ఓకే. అలా చేసినా కూడా రాకపోతే
ఫస్ట్ ఆఫ్ ఆల్ పైన ప్లస్ సెకండ్ కాపీ అన్నీ చేసుకోండి. ఇలా కాపీ, ఓకే. ఇక్కడ కాపీ లేయర్ అని ఉంది కదా, చేసుకోండి. కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మనకు ఇక్కడ చూడండి రేషియోలో ఇక్కడ మనకు 720 పెట్టుకోండి చాలు. బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకోండి. 16:9 కింద ప్లస్ సెకండ్ పేస్ట్ చేసేయండి. ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. 100కి 200% ఎక్స్పోర్ట్ అవుతుంది. ఎందుకంటే 720లోనే హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి. తర్వాత రొటేషన్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టినా స్టేటస్లో పెట్టినా ఓకే, సెట్ అయిపోతుంది. అంతే, ఇది మాత్రం పక్కా వర్కౌట్ అవుతుంది. ట్రై చేయండి. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.